జోహార్ జోహార్ ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు లేక జోహార్ జోహార్ ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు లేక వసూలు బాసిన 1345 మంది నిరుద్యోగులకు జోహార్ జాబ్ క్యాలెండర్ జోహార్ జోహార్ ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు లేక ఆత్మహత్య చేసుకున్నారు జోహార్ నిరుద్యోగులకు ఈ రోజు ముఖ్యమంత్రి జన్మదినం కాదు, నిరుద్యోగ దగా దినోత్సవం కాదు, జన్మదినోత్సవం కాదు, జోహార్ జోహార్ ఏపీలో ఉద్యోగాలు లేక అసూలు బాసిన ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగులకు జోహార్ ఏపీలో ఉద్యోగాలు లేక ఆత్మహత్య చేసుకున్న 1345 మంది జోహార్ జోహార్ ఏపీలో ఉద్యోగాలు లేక ఆత్మహత్య చేసుకున్న అసూలు బాసిన 1345 మంది నిరుద్యోగులకు జోహార్ జోహార్ ఏపీలో ఉద్యోగాలు లేక ఆత్మహత్య చేసుకున్న అసూలు బాసిన 1345 మంది నిరుద్యోగులకు ముఖ్యమంత్రి జన్మదినోత్సవం కాదు, దినోత్సవం కాదు, ఈ రోజు ముఖ్యమంత్రి జన్మదినోత్సవం కాదు, ఏపీలో ఉద్యోగాలు లేక ఆత్మహత్య చేసుకున్న 1345 మంది నిరుద్యోగులకు 1340 మంది నిరుద్యోగులకు ఈ రోజు ముఖ్యమంత్రి జగన్ జన్మదినోత్సవం కాదు, జోహార్ జోహార్ జాబ్ క్యాలెండర్ అమర్ రహే జాబ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ అమర్ రహే జాబ్ క్యాలెండర్ అమర్ రహే జాబ్ క్యాలెండర్ అమర్ రహే జాబ్ క్యాలెండర్ లేక ఆత్మహత్య చేసుకున్న 1345 మంది నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ వెంటనే ఖాళీ పోస్టులు జోహార్ ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాలు లేక ఆత్మహత్య చేసుకున్న 1345 మంది నిరుద్యోగులకు అమర్ రహే జాబ్ క్యాలెండర్ కుటుంబాలు వెంటనే కుటుంబాలు వెంటనే ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాలు లేక ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వాచలే ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగుల ఆత్మహత్యలన్నీ ఏపీలో 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 నిరుద్యోగుల ఆత్మహత్యలన్నీ అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అంగరంగ వైభవంగా తానేదో సాధించినట్లు ఈ 4.5 ఏళ్ల కాలంలో తాను పెద్ద పెద్ద ఘనతలు సాధించినట్టు భారీగా కటౌట్లు ఫ్లెక్సీలతో జన్మదిన వేడుకలు చేసుకుంటా ఉన్నాడు. అందులో భాగంగా ఈరోజు మా గుంటూరు జిల్లాలో కూడా వివిధ చోట్ల ఫ్లెక్సీలు బ్యానర్లు పెట్టారు. దాంతోపాటు ప్రతిపక్ష నాయకులు కించపరుస్తూ కూడా అందులో బ్యానర్లు పెట్టిన పరిస్థితి ఇప్పుడే తెలిసింది మాకు. మేము ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జగనన్న జన్మదినోత్సవం చేసుకుంటా ఉన్నాడు. మేము అడుగుతా ఉన్నాం ఏపీ నిరుద్యోగుల పక్షాన, ఈరోజు ముఖ్యమంత్రి జగన్ జన్మదినోత్సవం కాదు, ఏపీలో నిరుద్యోగ దగా దినోత్సవంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే గడిచిన 4.5 ఏళ్ల కాలంలో అబద్ధపు హామీలతో జాబ్ క్యాలెండర్లు, మెగా డిఎస్సీలు, మెడలు ఉంచి తెస్తాను ప్రత్యేక హోదాలు, వివిధ హామీలతో ఉద్యోగాలు విఫలమంటూ అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి గారు అధికారం పూర్తిగా వస్తున్నా ఇప్పటి వరకు ఒకే ఒక ఫేకు డూపు జాబు లేని జాబ్ క్యాలెండర్ వదిలి 10,143 పోస్టులతో దానికి కూడా ఈ మధ్య 2 సంవత్సరాల క్రితం జాబ్ క్యాలెండర్ ఈ మధ్య నోటిఫికేషన్ భర్తీ చేశారు. అలాగే ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమానికి పబ్లిసిటీ కోసం పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో, వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో ఈరోజు గ్రూప్ 1 గ్రూప్ 2 పేరుతో హుటాహుటిన అమలు కాని నోటిఫికేషన్లు మళ్ళీ జారీ చేశారు. మేము ఒకటే అడుగుతున్నాం, ఈరోజు మీరు ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు ఇవ్వకపోవటం వల్ల, జాబ్ క్యాలెండర్, మెగా డిఎస్సీలు ఇవ్వకపోవటం వల్ల 1345 మంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక డిప్రెషన్కి గురై ఆత్మహత్యలు చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఈ ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలుగానే భావించాలా? ఇవన్నీ ముమ్మాటికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన ప్రభుత్వ హత్యలుగానే మేము పరిగణిస్తూ ఉన్నాం. అలాగే జాబ్ క్యాలెండర్కి ఈరోజు మేము నివాళులు అర్పిస్తూ ఉన్నాం. జాబ్ క్యాలెండర్ని చంపేశారు, సమాధి కట్టేశారు, పాతి పెట్టేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగుల ఆశలపైన నీళ్లు చల్లేశారు. అందుకే ఈరోజు 1345 మంది గడిచిన 4 ఏళ్లలో, ఈ 6 నెలల లెక్క ఇంకా రాలేదు, 4 ఏళ్లలో ఆత్మహత్యలు చేసుకున్నారు. మరి ఆ ఆత్మహత్యలని ప్రభుత్వహత్యలుగానే భావించి ఆ కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉంటుంది. ఈరోజు మీ జన్మదినోత్సవం సందర్భంగానే ఒక మంచి నిర్ణయం తీసుకోండి. మీ వల్ల చనిపోయిన ఆ కుటుంబాలను ఆదుకోండి. ఆ యొక్క కుటుంబాలకు బాసనగా నిలవండి, వాళ్ళకు అండగా నిలవండి, వాళ్ళకు కనీసం ధైర్యాన్ని కల్పించండి. అలాగే ఆంధ్రప్రదేశ్లో మీరు చేసిన నోటిఫికేషన్ జాప్యం వల్ల 50,000 మంది వయోపరిమితి కోల్పోయారు. గ్రూప్ 1 గ్రూప్ 2 అభ్యర్థుల వయోపరిమితిని పెంచాలా?
కనీసం 2 సంవత్సరాలు పెంచండి, లేకపోతే ఇంకా ఆత్మహత్యలు పెరిగిపోయే అవకాశం ఉంది. నిరాశ నిస్పృహలు లోనై మీరు చేసిన తప్పు వల్ల వాళ్ళే ఆత్మహత్యలు చేసుకుంటారు. కాబట్టి వీటన్నిటిని పరిగణలో తీసుకొని ముఖ్యమంత్రి గారు వెంటనే ఈ జన్మదినోత్సవం సందర్భంగానే ఒక మంచి నిర్ణయం తీసుకోవాలా. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ దగా దినోత్సవంగా తెలుగు యువత ఈ ముఖ్యమంత్రి గారి జన్మదినోత్సవం జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరవండి ముఖ్యమంత్రి గారు. అలాగే గుంటూరు హిందూ కాలేజ్ సెంటర్లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిని, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని, మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మా యువనేత నారా లోకేష్ గారిని కించపరుస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి కార్టూన్లు పెట్టుకున్నాడు. మేము చెప్తున్నాం, పోలీస్ యంత్రాంగానికి కానివ్వండి, వైకాపా నాయకులు ఎవరైతే పెట్టారో మా దగ్గర ఉన్నాయి కార్టూన్లు. భూ బకాసురుడని, అప్పుల కుంభకోణంలో నిండినవాడని రకరకాలుగా పెద్ద ఎత్తున మా దగ్గర ఉంటే కార్టూన్లు. మేము పక్కనే 3 ఫ్లెక్సీలు ఉంటే మేము పక్కన కొట్టేస్తాం పోటాపోటీగా. లేదంటారా దాన్ని తొలగించండి. ఇంత అన్యాయంగా అవమానకరంగా మా పార్టీ అధినేతని, మా పార్టీతో పొత్తులో నడుస్తున్న జనసేన పార్టీ అధినేతని ఈ విధంగా మా యువనేత నారా లోకేష్ గారిని కించపరిస్తే తెలుగు యువత కానీ తెలుగుదేశం పార్టీ కానీ చూస్తా ఊరుకునే సందర్భంగా మేము ఈ ప్రభుత్వాన్ని, పోలీసు యంత్రాంగానికి కూడా మేము తెలియపరుస్తూ ఉన్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం దగా ప్రభుత్వం అని నిరూపించబడిన రోజు ఇది. ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదినం కాదండి, దగాపడ్డ నిరుద్యోగుల మరి వాళ్ళ ఆత్మహత్యలు చేసుకున్న నిరసన దినంగా తెలుగు యువత ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా తెలుగు యువత ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన నిరసన దినంగా భావిస్తున్నాం. ఎందుకంటే సమాజంలో ఏదైతే ఉందో బడుగు బలహీన వర్గాలకు చెందిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతని టార్గెట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గతంలో ప్రభుత్వం ఏర్పాటు చేయకముందు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు పాదయాత్రలు చేస్తూ వాళ్ళని ముద్దులు పెడుతూ మరి నేను అధికారంలో వచ్చిన తర్వాత మీకు జీవనోపాధికి అందరికీ ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మాయమాటలు చెప్తే పాపం అమాయకపు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఓట్లేసి అతన్ని ముఖ్యమంత్రి చేసిన తర్వాత అతను 4.5 ఏళ్ళు గడిచిన తర్వాత ఈరోజు ఏమంటున్నాడు అంటే మళ్ళా వాళ్ళు గుర్తొచ్చారు. ఈ 4.5 ఏళ్ళగా ఉద్యోగాలు లేకుండా వాళ్ళు మరి నీరసించిపోయి వాళ్ళ తల్లిదండ్రుల కళ్ళల్లో బాధలు చూడలేక వాళ్ళు మరి ఇన్నేళ్లుగా కోచింగ్లు తీసుకుంటూ ఉద్యోగాలు లేక ఏం చేయాలో దిక్కుదోసిన స్థితిలో దాదాపు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారు మాత్రమే 1345 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి నిన్ను సూటిగా ప్రశ్నిస్తున్నా, మరి నా బిడ్డలు అన్నావు, నీ బిడ్డలు చచ్చిపోవడానికి కారణం నువ్వే. ఈరోజు ఆ ప్రతి ఒక్క కుటుంబంలో ఒక్కొక్కరికి ప్రభుత్వ ఉద్యోగం బేషరతుగా ఇవ్వాలి, లేదంటే మరి రాబోయే రోజుల్లో ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఆగ్రహానికి గురయ్యి సునామీలో కొట్టుకుపోతామని నిన్ను హెచ్చరిస్తూ మరి ముఖ్యంగా ఈరోజు గుంటూరులోని ఏదైతే ఉందో హిందూ కాలేజ్ సెంటర్లో హోర్డింగులపై మరి మా యొక్క నాయకుల్ని మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు గారిని, లోకేష్ గారిని నక్కతో పోలుస్తూ మరి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వైసీపీ వాళ్ళకి ఒకటే చెప్తున్నాం, ఖబర్దార్, వెంటనే వాటిని కనుక తొలగించకపోతే వైసీపీ ఎమ్మెల్యేల ఇళ్లపై దాడులు చేస్తాం, వైసీపీ ఎమ్మెల్యేల ఫోటోలతో మేము కూడా కార్టూన్లు ఏర్పాటు చేస్తాం. జగన్మోహన్ రెడ్డి ఋషికొండ మింగాడు, మరి సహజ వనరులైనటువంటి చిత్తూరులోని అడవులు, శేషాచలం అడవులు, మరి కృష్ణానదిలోని ఇసుకను మొత్తం దోచి తిన్నాడు. మరి మేము వేయలేం ఆ ఫ్లెక్సీలు అని చెప్తున్నాం. ఒకటే చెప్తున్నాం, మీరు ఇప్పటికైనా మీ యొక్క వంకర బుద్ధిని మార్చుకోండి, లేదంటే 3 నెలల తర్వాత ఎన్నికల్లో ప్రజలు మిమ్మల్ని ఘోరంగా ఓడిస్తారు. అది అదుపులో పెట్టుకొని మీరు మైండ్లో మీరు జాగ్రత్తగా చేయాల్సిందని మీకు హెచ్చరిస్తున్నాం.